మనందరం ప్రతిష్టగా ఈరోజు మేము తిరుపతి అంటే అందరూ గౌరవిస్తారు. అయ్యో తిరుపతి. నేను మొన్న ఎప్పుడో క్యాలెండర్ ఎత్తుకోపోయాను ఆయన దగ్గర, లేచి నిలబడి దండం పెట్టి తీసుకున్నాడు ఆ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్. ఏ క్యాలెండర్ అయినా నాకు తిరుపతి అయితే తీసుకుంటా, ఏమయ్యా అని అడిగారు. అంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. ఉద్యోగస్తులకున్న ప్రతిష్ట అంతా ఇంత కాదు దేశంలో, ప్రపంచంలోనే పెద్ద పెద్ద సంస్థలు స్టడీ చేస్తున్నాయి ఎంత బాగా చేస్తున్నారు. మరి లడ్డు వివాదం ఎందుకు వచ్చింది? లడ్డు వివాదం అవసరం ఏమొచ్చింది? ఏమైంది ఆ ఎంక్వైరీ? గుడ్డు మాంసం కలిపారన్నారే, అది అబద్ధం కాదా? ఆడయా గుడ్డాడా లడ్డాడా చెప్పొచ్చా? మరి ప్రజలు ఎటువంటి వాళ్ళు ఆ రోజు ఊగిపోయింది. భారతదేశమే కాక ప్రపంచమే ఏమైందని. లడ్డులో గుడ్డు ఉందంటే జాగ్రత్త. మరి అది జరగకముందే 6 చచ్చిపోయారు. మీకు తెలియకపోవచ్చు ఎలా చచ్చిపోయారని. ఈ బిడ్డే ఉంది వాళ్ళు చచ్చిపోయేటప్పుడు, అందుకే ఆమెను పక్కకు వచ్చి కూర్చోమని చెప్పారు. వీళ్ళందరూ బైరాగి పట్టెల్లో నిలబడ్డారు. ఆలోచన తక్కువ అధికారులకి. మరి అక్కడ మహతి ఆడిటోరియం ఉంది, పక్కనే పద్మావతి యూనివర్సిటీ ఆడిటోరియం ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియం ఉంది, మెడికల్ కాలేజీలో ఒక ఆడిటోరియం ఉంది. అక్కడ పెట్టి అక్కడనే ఒక చిన్న 4 కౌంటర్లో 40 కౌంటర్లో పెట్టి తీసుకోమంటే ఎంత బాగుండేది. కుర్చీల్లో కోసం పెట్టి, చలి ఎంత చలిగా ఉంది, ఎంత గాలి కొడతా ఉంది. ఆలోచన ఉందా? తలకాయ లేని అధికారులు. వాళ్ళని నిలబెట్టి లక్షల మంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల మంది వచ్చారు. ఒకరోజు 1,10,000 మంది వచ్చారు వైకుంఠ ఏకాదశికి. చిన్నంగా రమణ డిప్యూటీ ఈవోగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. అది మేమెంత చక్కగా ఆదికేశ్వర ల్యాండ్ ఉన్నప్పుడు ఎంత చక్కగా మేనేజ్ చేసాం. వచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు చేయించి పంపించాం. ఏమి 5,000 మందిని మీరు మేనేజ్ చేయలేకపోయారా? అడుండి లక్షల మందిని మేనేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. క్యూ లైన్లో పెట్టి 5,000 మందిని బైరాగ పట్టణంలో ఏమైనా ఆడబెట్టకపోతే 4 ఆడిటోరియం మహతిలో పెట్టవా? ఒక 2,000 మంది పడతారా? వాళ్ళకంటే ఏదో పెట్టు తినేదానికి. వాళ్ళకి చక్కగా ఏదో ఇచ్చి ఉండొచ్చు కదా. ఆడబెడితే ఈ చావులు ఉండవు కదా. ఒక్కొక్కరిని పిలిచి ఆ దారిలో పెట్టి పోంటే తీసుకొని గట్లలో పోతారు కదా. ఏమి ఇంత తెలివి తక్కువతనం కదా. ఎవరైనా టీటీడీ ఆఫీసర్లు ఉన్నారా బైరాగపట్టణంలో ఆ రోజు జరిగేటప్పుడు? ఏమ్మా లేదు. ఈ అమ్మ చూసింది. ఎవరు తోయలేదు వాళ్ళని, ఎవరు తోలి పెద్దరిజన వాడని నేను చెప్పాను. ఇదే ఈ పాపే. వాళ్ళ ముందు ఇద్దరు పడిపోయారు. 2 మహిళలు చచ్చిపోయిన 6గురిలో 2 పడిపోయారు. ఎందుకు పడిపోయారు? తోస్తే పడిపోలేదు. వాళ్ళు 12 గంటలు ప్రయాణం చేశారు. మరి ఈడకొచ్చి అయిపోద్దేమో టికెట్లు అని చెప్పి నిలబడ్డారు. తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేదు, చలి, పైన గాలి. ఎవరు నిలబడగలరా? మనం నిలబడగలవాడా? నేనైతే నిలబడలేను ఒక గంట కూడా. వాళ్ళు 10-12 గంటలు నిలబడితే క్యూలో ఆడ వస్తుంది నువ్వు పోయేసి ఏం చేశారు? మేనేజ్మెంట్ ఎక్కడుంది? ఇది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, అది ఒక గొప్పది. దాన్ని మేనేజ్ చేసి దాన్ని టీటీడీ వాళ్ళు లేకుండా ఊరికే అడాండో పెట్టేస్తే ఎక్కడ? ముత్యాలడిపల్లి దగ్గర బైరాగపట్టణంలో పెట్టింది తప్పు కదా. ప్లేస్ సెలక్షన్ తప్పు కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని ఆడిటోరియంలు ఉన్నాయి. ఆడిటోరియాల్లో పెట్టి వాళ్ళకి అంత కడుపు నిండా అంత అన్నం పెడితే ఎంత తృప్తిగా ఉండు. చనిపోయేవాళ్ళు కాదు కదా. ఏమైందయా మీ తెలివి? ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు. దెబ్బ తీయకూడదు. ఇంకొకటి జరిగితే మేము సహించం, వచ్చి కూర్చుంటాం. ఆఫీసులో వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు రోడ్ల దగ్గరకే వచ్చి కూర్చుంటున్నాం. తప్పది. లడ్డు దాంట్లో సహించాం. 6గురు చచ్చిపోయారు. ఎప్పుడూ చచ్చిపోవాలా? నేను ఎప్పుడో చిన్న పిల్లోడప్పుడు ఎప్పుడో చచ్చిపోయింటారు 1-2 క్యూలో. ఇది చచ్చిపోయేది చాలా పొరపాటు. దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు వచ్చి తిరిగిపోయినాడు. చాలా సహనంగా అన్ని విన్నాడు. పాపం అయ్యో నేను కాదంటాం లేదు, కానీ ఆడ
కోఆర్డినేషన్ లేదు. పోలీసులకి అధికారులకి కోఆర్డినేషన్ లేనందువల్ల ఫెయిల్ అయింది. అంతకుముందు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వి సుబ్రహ్మణ్యములు, మరి సాంబశివరాలు ఉన్నప్పుడు పోలీసులు ఎస్పీలను పిలిచి 2 మీటింగులు పెట్టేవాళ్ళు. ఇదొక ఎక్కడ పెట్టారు మీటింగులు నేను అడుగుతున్నా? పెట్టారా మీద? పోలీసు వాళ్ళు ముఖ్యం. ఆ రోజు 5,000 మంది ఉండారని చెప్పి ఆ డిఐజీ చెప్తుండింది. 500 మంది 5,000 మందిని పెట్టాం. ఆడ పెట్టావు తల్లి? ఆడుండింది ఇద్దరే, రమణ కుమారు ఇంకిద్దరు ఉండారంట. నేను అడిగాను నిన్న రమణ కుమార్, నేనే ఫోన్ చేశా. వాడి మీద అతని పైన దోషేస్తేట. ఆ రోజు ముందు 1 గంట దాకా కుప్పంలో ఆయనకి ముఖ్యమంత్రి గారి బందోబస్తులో ఉన్నాడు. రాగానే నువ్వు ఈడకు రావయ్యా అని తీసుకొచ్చి ఆడ పెట్టారు. తీసుకొచ్చి పెడితే ఏం చేస్తాడు అతను? వాడికి కూడా అతను కూడా రెస్ట్ కావాలి కదా, 1 గంట అన్నా. ఆడెవరో పడిపోబోయారు. వారు తలుపు తీసాడు, రా అన్నాడు. వాళ్ళు వచ్చే లోపల గోయిందా అని అన్నారు పక్కన వాళ్ళు. గోయిందా గోయిందా. ఇద్దరు చచ్చిపోయింది మాత్రం హైపోగ్లైసీమియా వల్ల, చక్కెర తగ్గినందువల్ల రక్తంలో. మిగిలిన 4 స్టాంపీడ్లో చచ్చిపోయారు. అనుమానం లేదు. 5,000 మందిని నువ్వు మేనేజ్ చేయలేకపోయినావు కదా. నీ తెలివి పని చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు మా బిఆర్ నాయుడు. ఆర్టిఫిషియల్ గా ఒరిజినల్ ఇంటెలిజెన్సే ఫెయిల్ అయిందా? 4 ఆడిటోరియాల్లో పెట్టుంటే పోయి ఉండేది కదా. మనకున్న ఆడిటోరియాలు మనలో ఉన్నదిగా ఒక ఆడిటోరియం ఉంది కదా, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, పద్మ. అక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి సభ దానికి లింక్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది నాకైతే. నేను కూడా చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, ఇందిరాగాంధీ మొదలుకొని ఈరోజు ప్రధానమంత్రుల వరకు. ఆయన నాకు పెద్ద పరిచయం లేకపోవచ్చు కానీ మన్మోహన్ సింగ్ వరకు ప్రధానమంత్రులను చూసి నేను ఎప్పుడు భయపడలా, ఎక్కడ భయపడలా, ఏ క్షణం కూడా. ఏంది ముఖ్యమంత్రులు ఏంది ఎంత భయపడుతున్నారు? విశాఖపట్నం సభలో నేను చూశాను. ఏం ప్రధానమంత్రి అంటే ఆయనకేమి 4 కళ్ళు లేవు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను. నేను చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం. వాస్తవం చెప్తున్నా. చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే అభిమానం ఉంది. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు. అది నేను కూడా ప్రధానమంత్రుల సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ధీమాగా మాట్లాడేవాడు. కానీ ఆయన స్పీచ్ చాలా చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నాకు కనపడలేదు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు. అది ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది విశాఖపట్నం. మరి ఉక్కు ఫ్యాక్టరీ. ఆ రోజు రైతులు త్యాగాలు చేసి 25,000 ఎకరాలు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీకి. ఒక్కొక్క ఎకరా ఈరోజు 100 కోట్ల రూపాయలు. వేలాది మంది అక్కడ జీవిస్తున్నారు. విశాఖపట్నానికి అంత స్థాయి రావడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీయే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చింది ఫ్యాక్టరీ. ఈ రోజు దాదాపుగా 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ సభలో కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి. బాధ కలిగించింది. ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయగలడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టవయ్యా, రక్షించవయ్యా అని ఒక్క మాట మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడుంటే ఎంత బాగుండేది. ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇదే ఎన్టీ రామారావు అయితే ఆగుండేవాడా? ఏంటయ్యా
నువ్వు ఉక్కు ఫ్యాక్టరీని నువ్వు కాపాడలేకపోయినా ఒక్క మాట మాట్లాడితే ఏం పోయిందా ఇది ఆ రోజు బాధేసింది ఆ ఉపన్యాసం. మాట్లాడకూడదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే విధంగా ఏంది ఆ గ్రీన్ హైడ్రోజన్, నాకు తెలియని హైడ్రోజన్, నీళ్లలో నుంచి తీసే కరెంటా, తీసేది ఎప్పుడుకో నువ్వు ఇచ్చేది ఎప్పుడుకో, అయ్యేదా పోయేదా? 22వ శతాబ్దానికి వచ్చేదాన్ని ఇప్పుడు మాట్లాడుతుండావు. 1,80,000 కోట్లను పొగడుతుండావు. క్రిస్ సిటీ అని ఏడ పొగడతావు? ఏమదా క్రిస్ సిటీలో, శ్రీ సిటీలో లేని దాడా? బీపీఎల్ అదేదో రిఫైనరీ, బొందలో రిఫైనరీ. విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, దాన్ని ఆపేదానికే లేదు లేదు లేదు. ఎవరైనా కూడా, భగవంతుడు కూడా ఆపేదానికి వీలు లేదు. అది జరగాల్సిందే, ఉండాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందే అన్ని రాజకీయ పార్టీలు. ఏ ప్రధానమంత్రి ఏం పొడి చేసినాడు ఆయన? ఏ మన్మోహన్ సింగ్ కంటే, ఇందిరాగాంధీ కంటే పెద్ద పొడుగా? ఏమైనా ఒక మాట నేను నిలబెడతాను, నేను అమ్మను అని అంటే సరిపోలా? ఏమయ్యా ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమైపోతున్నారా మన రాష్ట్రంలో, దేశంలో? ఎందుకు భయపడుతున్నారు ప్రధానమంత్రులను చూసి? నేను ఎప్పుడూ భయపడలేదు ఏ ప్రధానమంత్రిని చూసి కూడా. తప్పిది. రెండో విషయం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఏం దాని గురించి ఎందుకో పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు. నీకు భయమో? ఆడకు పోయి మాట్లాడతావు. టీటీడీ బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాలని నువ్వు చెప్పాలయా? ఎందుకు మాట్లాడలేదు ప్రత్యేక హోదాను గురించి? మాట్లాడితే ఏం పోద్ది నీది? పిఠాపురంలో కూర్చొని మాట్లాడతావు, వీళ్ళని క్షమాపణలు చెప్పాను. పాపం ఆ బిఆర్ నాయుడు అమాయకుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాలా? నేను పొద్దున్నే ఆయన మెసేజ్ కూడా పెట్టా. నువ్వు ఇన్నోసెంట్, ఆయన నువ్వు చేసేది ఏందయ్యా? ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ రెండింటి కాదని చేస్తే దానివల్ల చాలా నష్టం, దానివల్ల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆంధ్రులు ఎవరో కాదు, తరివేలు నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, ప్రకాశం పంతులు పుట్టిన వాళ్ళ బిడ్డలు ఏమయ్యారా అని నాకు అనిపించింది పొద్దున్నే. సుందరయ్య వెసెక్టమీ చేసుకోకుండా ఆయన బిడ్డలు ఈ రోజు బాగా మాట్లాడి ఉండేవాళ్ళని అనిపించింది. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మాట్లాడేదాన్ని దిక్కే లేదా? మనుషులే లేరా? ఒక్కడికి నరం లేదా? వెన్ను పోసే లేదా అని అడుగుతున్నా. అన్ని రాజకీయ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఒక్కటే నిలబడుతున్నాయి ఈరోజు ధైర్యంగా. మీరేం పొరపాట్లు చేస్తున్నారా? ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని ఉంటే ఊడిపోతే ఏమి? రెండోది టీటీడీ. ఈ 2-3 నెలల్లో 2 విషయాలు వచ్చినాయి. టీటీడీ అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. మనందరం ప్రతిష్టగా ఈరోజు మేము తిరుపతి అంటే అందరూ గౌరవిస్తారు. అయ్యో తిరుపతి. నేను మొన్న ఎప్పుడో క్యాలెండర్ ఎత్తుకోపోయాను. నీ తెలివి పని చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు మా బిఆర్ నాయుడు. ఆర్టిఫిషియల్ గా ఒరిజినల్ ఇంటెలిజెన్సే ఫెయిల్ అయిందా? 4 ఆడిటోరియాల్లో పెట్టుంటే పోయి ఉండేది కదా. మనకున్న ఆడిటోరియాలు, మన తీలో ఉన్నది ఒక ఆడిటోరియం ఉంది కదా. వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, పద్మావతి యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, సాంస్క్రిట్ కాలేజ్ ఉంది. లేకపోతే ఆ పిఎల్ఆర్ గ్రాండ్ ఇంకోటి డాక్టర్ తెచ్చింది. ఇన్ని పెట్టుకొని నువ్వు ఆలోచించకుండా, నీ సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పోతున్నారు మనవాడు. తప్పిది. ఇంకొకసారి జరిగితే మాత్రం సహించం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కొంచెం, నేను విమర్శించలేను నిన్ను, కానీ చెప్పకుండా ఉండలేను. ప్రజాస్వామ్యం నాకు 50 ఏళ్ళుగా మీరు తెలిసి ఉండా కూడా చెప్పకుండా ఉండలేదు. నీ స్పీచ్ నేను ఇష్టపడలా. నేను ఆ రోజు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్, నేను ఆయన ఇప్పుడు గ్లోబల్ లీడర్ అనలేదు. గ్లోబల్ లీడర్ అయినా కూడా నాకు ఇవయ్యా, అది ఇవయ్యా, ఇది ఇవయ్యి, పివి నరసింహరావు అది కావాలి, ఇది కావాలి, ఎదిరించి మాట్లాడి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రధానమంత్రిని చూసి? ఏముంది ఆ మోడీలో గడ్డం తప్పించి? ఏముందా? ఎందుకు భయపడుతున్నావు?
భయపడాల్సిన అవసరం లేదు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ చూసి భయపడాల్సిన రోజుల్లో నువ్వెందుకు భయపడుతున్నావు? నీ స్పీచ్ ఏంటది? ఏం స్పీచ్ అది? గోపి అయినా బాగా మాట్లాడుండేవాడు, తేజమ్మ అయినా బాగా మాట్లాడండి. తగ్గించు, జాగ్రత్త. ఇక్కడ నుంచి స్పీచ్లు జాగ్రత్తగా చేసుకోవాలని తెలియజేస్తూ, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఈ ఎండమారి ఉద్యోగాలు వద్దునైనా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలకి 6 ఉద్యోగాలు శాశ్వతంగా. నేను బోర్డులో ఈ రెజల్యూషన్ కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పడ్డ వాళ్ళకు కావాల్సి ఉంటే, గాయపడ్డ వాళ్ళకు కావాల్సి ఉంటే వారు ఉద్యోగాలు ఇచ్చుకో. ఆ చచ్చిపోయిన వాళ్ళు 6గురికి ఎప్పుడు జరగలేదు, జరగకూడదు కూడా. వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు మీద ఇచ్చే 25 లక్షలు, అది 3 రోజులు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, తప్పనిసరిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటి. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, విశాఖపట్నం మేము అధికారంలో ఉంటే అసలు జరిగుండా, ఇది జరిగుండేది కాదు. శత్రువులు కూడా చెప్పలేకపోతున్నారు కాదు. ఈ పరిస్థితుల్లో మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పలేదు ఈ రోజు మాట్లాడేదానికి. ఎందుకంటే మీరు 2 గంటలకు అక్కడ వెళ్ళాలని నాకు తెలుసు. అయినా కూడా రేపు మాట్లాడేదానికి అవకాశం లేదు కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. మరి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని నేను ప్రార్థిస్తాను.